ప్రైజ్ ది లార్డ్. బాగున్నారమ్మా? ఈరోజు కొరకు మనకి ఇవ్వబడిన వాగ్దానం 54వ యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. రైట్, ఎంత మంచి మాట. ఈ లోకంలో మనల్ని సిగ్గుపరచాలని సైతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆదామవ్వలను ఏదెను తోటలో కలుగు చేసినప్పుడు దేవుడు వారు సిగ్గు ఎరుగకుండిరి అని రాయబడింది. అంటే దేవుడు సిగ్గుపడనక్కర్లేని వారిగా చేశాడు. సిగ్గు ఎప్పుడొచ్చింది? దేవుని మాట మీరి సైతానుగడి మాట విని వద్దన్న ఫలాన్ని తిని అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది. ఆనాటి నుంచి మనం సిగ్గుతో అవమానంతో ఉంటున్నాం. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ ఉదయకాలం దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడు నిన్ను సిగ్గుపడనియ్యడు, నిన్ను అవమానపరచనియ్యడు, నిన్ను తలదించుకొనేలా చేయడు. ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఉదయకాలం దేవుని అద్భుతమైన వాగ్దానం చేతితో పట్టుకో. ప్రభువా, నన్ను సిగ్గుపడనియ్యని తండ్రి, నీ ప్రేమ వందనాలు. ఒక మాట చెప్పనా? మొర్దెకై హామానుకు తల వంచలేదు. మొర్దెకై సిగ్గుపడ్డా, హామాను సిగ్గుపడ్డా? ఒక దినాన్న హామాను వచ్చేసాడు రాజు సన్నిధిలోకి. రాజుగారు వెళ్ళారు, పిలిచారు. అరే హామాను వచ్చావా? వెరీ గుడ్, రా లోపలికి రా. రాజు గణపరచను ఉద్దేశించిన వానికి ఏమేం చెయ్యాలో చెప్పన్నాడు. ఇలా చెయ్యాలయ్యా, రాజు గుర్రం మీద ఎక్కించాలి, రాజు బట్టలు తగిలించాలి, రాజు కిరీటం పెట్టాలి, బొంతు చాటించాలి, ఇవన్నీ చెప్పాడు పద్ధతులన్నీ. ఇప్పుడు చూడండి, చివరిలో మాట అన్నాడు రాజుగారు. అటైతే ఆ పనులన్నీ అదిగో గుమ్మం దగ్గర ఉన్నాడు మొర్దెకై, వాడికి చెయ్యన్నాడు. ఒక మాట చెప్పండి, హామాను సంతోషంతో ఆ పని చేసి ఉంటాడా? సిగ్గుపడి. నీ శత్రువునే నీ ఎదుట సిగ్గుపడేటట్టు చేసే దేవుడు. మళ్ళీ చెప్తున్నా, రెండవ మాట, హన్నా బిడ్డలను అడిగింది. దేవుడు ప్రేమించి సమూయేలునిచ్చాడు. 5వ సంవత్సరం తీసుకొచ్చి వదిలిపెట్టేసింది. 6వ సంవత్సరం ఎల్కానా అతని కుటుంబం ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళటానికి కద్దు, అది అలవాటు వాళ్ళకి. ఇప్పుడు ఎల్కానాతో పాటు ఎవరు వచ్చారు చెప్పండి? హన్నా వచ్చింది. హన్నాతో పాటు పెనిన్నా తన బిడ్డలతో వచ్చింది. పెనిన్నా తన బిడ్డలు తీసుకొచ్చిన అర్పణలు ఎవరికి ఇవ్వాలి? చెప్పాలా? ఎవరికి ఇవ్వాలి? మందిరంలో ఎవరున్నారు? యాజక ధర్మం ఎవరు చేస్తున్నారు? పరిచర్య ఎవరు చేస్తున్నారు? సమూయేలుకు ఇవ్వటానికి తన పెనిన్నా ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అరే నేనే కదా వీళ్ళ అమ్మని ఎన్ని తెప్పలు పెట్టాను, ఎన్ని బాధలు పెట్టాను, ఎన్ని మాటలు అన్నాను. తానే సిగ్గుపడింది. దేవుడు నిన్ను నన్ను సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు. ఎందుకు బాధపడుతున్నావు? ఏంటి నీ బాధ ఏంటి? ఈరోజు దేవుడు నిన్ను సిగ్గుపడినాడు అనుకున్నావేమో. ఒకవేళ మీ వాళ్ళు, మీ ఓనర్సు, నీ పై అధికారి నిన్నేదైనా సిగ్గుపరచాలని ప్రయత్నం చేస్తున్నాడేమో. దేవుడే వారినే సిగ్గుపరుస్తాడు, నిన్నే తలెత్తుకునేటట్టు చేస్తాడు. ఆయన నిన్ను తలదించుకునేటట్టు చేసే దేవుడు కాదు. ఒక వచనం చదువుతాను, 25వ దావీదు కీర్తన 25:2. నా దేవా, నీ యందు నమ్మికించున్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము. 3వ చరణం, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునొందాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. 31వ కీర్తన 1వ చరణం నేను చదువుతున్నా. యెహోవా నీ శరణు జొచ్చున్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకుము. 17వ చరణం, యెహోవా నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. నువ్వు ఆయనకు మొర్రపెట్టి ఈరోజు ఆయన నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, నిన్ను తలెత్తుకునేటట్టు చేసే దేవుడు. కావాలా ఈ దేవుడు? ఉదయకాలం ప్రభు దగ్గరికి రా, నాతో పాటు మోకరించి చిన్న ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఏదైనా సిగ్గుతోటో బాధతోటో ఉన్నావా? జీవం కలిగిన దేవుడు నీ కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను, మోకరించు. ఆ పొయ్యి మీద ఉన్నది సిమ్లో పెట్టు, ఏముందో కానీ అది తర్వాత ఉడుకుద్ది. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, ఉదయకాలం కొరకు వందనాలు. మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడో కాదు, మమ్మల్ని తలెత్తుకునేటట్టు చేసే దేవుడు.
మొర్దెకై దేవుడు, అన్న దేవుడు, మమ్మల్ని తలెత్తుకునేటట్టు చేయండి. మా శత్రువే సిగ్గుపడినట్లు నీ గొప్ప కార్యం ఈరోజు నా బిడ్డలందరి పక్షంగా, ఎవరైతే ఈ లైవ్ను వీక్షిస్తున్నారో ఆ బిడ్డలందరి పక్షంగా నీ గొప్ప కార్యం చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.